వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. రాజకీయాలు రెండు రకాలుగా చేస్తారు. సెన్సేషన్ కోసం రాజకీయాలు చేయటం ఒక పద్ధతి, అలాగే సెన్సిబుల్గా రాజకీయాలు చేయటం అనేటువంటిది ఒక పద్ధతి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చినప్పుడు జనం అంతా కూడా ఆయన ఒక ట్రబుల్ షూటర్ లాగా ఫీల్ అయ్యారు 100%. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న సంప్రదాయ రాజకీయ పార్టీల నుంచి కొంత భిన్నంగా ఆయన నుంచి ఒక వర్గం ఖచ్చితంగా ఆశిస్తుంది, అలా అతను ట్రబుల్ షూటర్ అవుతాడు రాజకీయాల్లో అని ఆయన్ని బలపరిచారు, అలాగే ఆయనకి అధికారాన్ని ఇచ్చారు. కానీ ఆయన చంద్రబాబుకు ట్రబుల్ షూటర్లా ఫస్ట్ నుంచి వ్యవహరిస్తున్నారు అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఆయన ఏంటంటే సెన్సేషన్ కోసం రాజకీయాలు చేస్తున్నారా, సెన్సిబుల్గా రాజకీయాలు చేయట్లేదా అనేటువంటిది ఆయన వెళ్తున్నటువంటి ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే అర్థమవుతోంది అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతోంది రాజకీయ పరిశీలకుల్లో. కారణం ఏంటంటే పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం మీద పవన్కి అసలు ఏంటి కక్ష సాధింపు ఆయన చేస్తున్నారా, లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క కక్ష సాధింపులో ఆయన భాగం అవుతున్నారా? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో ఆయనకి చిరకాల రాజకీయ వైరం ఉంది. అసలు రాజకీయాల్లోనే కాదు, ఆ కాలేజీ డేస్ నుంచి కూడా వారి మధ్య వైరం ఉంది అనేటువంటిది రాజకీయ పరిశీలకులందరికీ తెలిసిన విషయమే. సో అలా చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అటాక్ చేయాల్సి వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద తుపాకీ పెట్టి పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారా, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు భాగం అవుతున్నారా, చంద్రబాబు నాయుడు గారికి ట్రబుల్ షూటర్ లాగా ఈయన మారిపోతున్నారా? ఇప్పుడు ప్రజెంట్ విషయానికి వస్తే అటవీ భూములు కబ్జా చేశారు, మంగళంపేట అటవీ భూములు కబ్జా చేసింది ఎవరు అంటూ ఒక ప్రత్యేక హెలికాప్టర్ వేసుకుని దాంట్లో ఏదో చాలా లోతైన పరిశోధన ఆయన చేస్తున్నట్టు జనరల్గా అసలు కొంతమంది నిపుణులు చెప్తున్నారు, సర్వే నిపుణులు వాళ్ళు హెలికాప్టర్ నుంచి ఏం చేస్తారని జనరల్గా వరదలు అవి వచ్చినప్పుడు ఎంత మేర అక్కడ ఇదైపోయింది, సబ్మెర్జ్ అయిపోయింది, ఆ పంటలు అవి వరదల్లో ఎలా మునిగిపోయాయి, వాటిని అంచనా వేయడానికి హెలికాప్టర్లు వెళ్తారు. కానీ అటవీ భూములు ఏవో లేదంటే ప్రైవేటు భూములు ఏవో ఎలా తెలుస్తుందండి హెలికాప్టర్లోంచి? కింద సర్వే చేస్తే తెలుస్తాయి. అది కూడా చాలా ఎక్స్పర్ట్స్ చేయాల్సిన పని అది. ఈయన పైనుంచి చూసేసి అటవీ భూమి కబ్జా అయిపోయింది అనేటువంటిది ఎలా చెప్తారు అనేటువంటిది ఒక విశ్లేషణ జరుగుతుంటే, దీనికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు నిరూపించాలి పవన్ కళ్యాణ్, లేదా అంటే కనుక క్షమాపణ చెప్పాలి. ఆయన అసలు ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తాను, మేము 2000 సంవత్సరంలోనే ఆ భూములు కొన్నాం, ఏవైతే దగ్గర 75 ఎకరాల భూమి ఉందో వాళ్ళది, దాని సర్వే నెంబర్లతో సైతం అన్నీ పెట్టి అసలు 1966లోనే ఆ భూములకి అవి పట్టా భూములు అయ్యాయి, రైతు భూముల కింద మారాయి అవి అనేటువంటిది అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ఆ భూములు మేము కొనుగోలు చేసాము. దాని తాలూకు ఆధారాలన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. దానికి పెద్ద ఆయన ప్రోబ్ చేసేది అంటే శోధించేది ఏముంది, హెలికాప్టర్లో వెళ్ళి శోధించాల్సినంత అవసరం ఏముంది? ఆ రెవెన్యూ రికార్డులు అవన్నీ ఆన్లైన్లో కూడా ఉంటాయి. అవి పరిశీలించి ఆయన ఆధారాలతో నిరూపిస్తే సరిపోతుంది కదా అనేటువంటి చాలా స్ట్రాంగ్ కౌంటరు మిథున్ రెడ్డి ఆయన కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. మరి దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో చూడాలి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సెన్సేషన్ రాజకీయం చేయడానికి అలవాటు పడిపోయారు. అసలు ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అంటూ తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా బీజేపీని విమర్శించడం, ఆ తర్వాత ఎన్నో సభల్లో తండ్రి కొడుకులు అవినీతి పరులు అయిపోయారు అని వాళ్ళ అంతు చూస్తాను అని చంద్రబాబుని లోకేష్ని తాట తీసి ఇది చేస్తాను అని మాట్లాడిన వాళ్ళిద్దరితోటి కుమ్మక్కైపోయి ఆ తర్వాత ఇది మన సడన్గా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండటం, వాళ్ళకి ఎప్పుడు అవసరమైనప్పుడు రాజకీయ అవసరాల కోసం బయటకు వచ్చి మాట్లాడటం, అదే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి ఒక రాజకీయ ఆరోపణ డైవర్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన గేమ్లో ఈయన మళ్ళీ పావుగా మారటం, బయటకు వచ్చి అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా కల్తీ చేసేశారు అని చెప్పడం. ఇప్పుడు సుప్రీంకోర్టు అదే చెప్పింది, అసలు రాజకీయాలకు వాడద్దు అని. ఈయనేమో దాని మీద వారాహి దీక్ష అంటాం, సనాతన ధర్మ పరిరక్షణ అంటాం, మళ్ళీ సడన్గా కొంతకాలం సైలెంట్, మళ్ళీ సడన్గా తెర మీదకి వచ్చేసి నా శాంతి భద్రత అన్ని లోపించేసాయి, నేనే హోమ్ మినిస్టర్ని అయితే అని మళ్ళీ వార్నింగ్లు, మళ్ళీ సైలెంటు, మళ్ళీ 15 ఏళ్ల పాటు కూటమి మేము చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం, చంద్రబాబు నాయుడు గారిని నేను చాలా నేర్చుకుంటున్నాను అంటాం.
మళ్ళీ సడన్గా వన్ ఫైన్ డే వచ్చి సీజ్ ద షిప్ అంటాం. అక్కడెక్కడో రేషన్ బియ్యం అంతా ఇదైపోయింది, తరలించేస్తున్నారు అక్రమంగా అని. మరి అదేమైపోయిందో తెలియదు. తర్వాత మళ్ళీ సడన్గా భీమవరంలో ప్యాకెట్ క్లబ్ను నిర్వహించేస్తున్నారు అని అదొక ఆరోపణ. సీజ్ ద క్లబ్ అని. ఆ ఫస్ట్ సీజ్ ద షిప్, ఇది సీజ్ ద క్లబ్. మళ్ళీ దాని మీద మళ్ళీ ఏమి ఫాలో అప్ లేదు. మరి ఎందుకు ఈయన ఇలాంటి సెన్సేషన్ రాజకీయాలకి మాత్రమే పరిమితం అయిపోతారా? పాలసీ డెసిషన్స్ అన్నారు ఆయన ఎలక్షన్స్ ముందు. కొన్ని మీటింగుల్లో చాలా బాగా మాట్లాడారు. షణ్ముఖ వ్యూహం అన్నారు. కొంతమందికి ఉపాధి కల్పిస్తాము, 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి వాళ్ళు ఏదైనా కంపెనీలు అవి పెట్టుకోవడానికి ఎంఎస్ఎంఈల ద్వారా ప్రోత్సహిస్తాం. ఇలాంటి పాలసీ డెసిషన్స్ ఏవి? తర్వాత పర్యావరణం గురించి ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ? ఆ ఉప్పాడ మత్స్యకారులు వాళ్ళు పక్క నుంచి ఇది చేస్తున్నారు. ఇవన్నీ పక్కకు పెట్టేసి సెన్సేషన్ కోసం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవసరం పడితే అప్పుడు పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని ఇది చేయటము, లేకపోతే ఈ కల్తీ మద్యం విషయంలో నోరిప్పరు. ఈ చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అక్కడెక్కడ చిత్తూరులో ఫైల్స్, మదనపల్లిలో ఫైల్స్ తగలబడిపోయి ఆయనే కాలబెట్టేశాడు అది ఇది అని చెప్పేసి ఒక పోలీసు ఉన్నతాధికారిని హుటాహుటిన హెలికాప్టర్ వేసి పంపించారు అక్కడికి. అవన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఆ భూములకు సంబంధించిన రికార్డులన్నీ తగలబెట్టేశారు అంటూ అప్పుడు ఒక ఆరోపణ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ హెలికాప్టర్లో పంపించి ఈ అటవీ భూములు కబ్జా అనేటువంటి ఆరోపణలు. మరి ఎక్కడికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రాజకీయాలు చేస్తారని అందరికీ తెలిసిందే. ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చేసినవన్నీ ఇవే అనేటువంటిది రాజకీయ పరిశీలకులు ఆయన గురించి మాట్లాడట్లా. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఈయన ఎందుకు ఆయన ఆటలో పావైపోతున్నాడు, రాజకీయ ఆటలో పావైపోతున్నాడు అనేటువంటి ఇదిని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. చూడాలి ముందు ముందు మరి పవన్ కళ్యాణ్ గారు మిథున్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్కి ఆధారాలు ఉంటే నిరూపించండి అని ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్కి మరి పవన్ కళ్యాణ్ గారు ఏం స్పందిస్తారో, లేదంటే ఇది కూడా సీజ్ ద షిప్, సీజ్ ద క్లబ్ లాగే ఇది కూడా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోద్దేమో చూడాలి అంటున్నారు ఇప్పుడు రాజకీయ పరిశీలకులు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.